కాజోల్ కొత్త హిందీ సినిమా హారర్ సినిమా మా రిలీజ్ అయి నిన్న గురువారంతో 14 రోజులు, అంటే 2 వారాలు కంప్లీట్ అయింది. ఈ 2 వారాల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ఇండియాలో ఈ సినిమా 38 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేస్తే ఓవర్సీస్ నుంచి 5 కోట్లు గ్రాస్ వచ్చింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా మా సినిమా 43 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చేసి 32 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 65 కోట్లు అయితే 32 కోట్లు వెనక్కి వచ్చాయి. మరో 33 కోట్లు వెనక్కి వస్తేనే సినిమా హిట్ అవుతుంది బాక్స్ ఆఫీస్ దగ్గర కమర్షియల్గా. అంటే 50% రికవర్ అయింది, 50% పోయింది. బట్ అది ఓటీటీలో రికవర్ చేస్తారు. బట్ థియేటర్స్లో బాక్స్ ఆఫీస్ పరంగా మాత్రం సినిమా ఫ్లాపే. ఈ సినిమా ప్రొడ్యూసర్ కూడా అజయ్ దేవగనే. బట్ సినిమా అయితే నేను కూడా చూశాను, నాకు కూడా నచ్చలేదు ఈ సినిమా. నేను శైతాన్ మాదిరి ఉంటుంది అనుకున్నాను. ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ శైతాన్ అని చెప్పారు. శైతాన్ చాలా బాగుంటుంది. బట్ ఇది ఆ సినిమాకి ఈ సినిమాకి సంబంధమే లేదు, అస్సలు బాగాలేదు. ఓటీటీలో వచ్చినా కానీ నేనైతే వద్దని చెప్తాను. ఇంకో 2 వారాల్లో ఓటీటీలో రావచ్చు. అది మన కాజోల్ కొత్త హిందీ హారర్ సినిమా మా రిలీజ్ అయిన మొదటి 2 వారాల్లో 43 కోట్ల గ్రాసు. అందులో హిందీ నెట్ కలెక్షన్స్ వచ్చేసి 32 కోట్లు, సినిమా బడ్జెట్ 65 కోట్లు, ఇంకా 33 కోట్లు రావాలి, రానట్టే. సో సినిమా రన్ కంప్లీట్ అయింది. సినిమా కమర్షియల్గా ఫ్లాప్, 50% రికవరీ అయింది, 50% పోయింది. ఓకే, బాయ్.